నమస్తే, నా పేరు సింహ. ఈరోజు మనం పిల్లలకి మొబైల్ ఫోన్ లేదా టీవీ చూపిస్తూ భోజనం ఎందుకు తినిపించకూడదో తెలుసుకుందాం. మొదటి అంశం, అది వ్యసనంగా తయారవుతుంది. మీరు పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు, లేదంటే మీరు పనిలో ఉండగా పిల్లలు డిస్ట్రాక్ట్ అవుతారు, వాళ్ళు వేరే పనిలో ఉంటారు అన్న ఉద్దేశంతో మొబైల్ ఫోన్ చూపిస్తాం మనం. సో అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. ఒక టైం మనం పెట్టకుండా వాళ్ళకి అది అలవాటు చేసేసి, అంటే వాళ్ళు ఏదైనా మారాం చేసినా లేదంటే మనకి ఏదైనా పని ఉన్నా వాళ్ళకి ఆ మొబైల్ ఫోన్ని మనం అలవాటు చేస్తున్నాం. సో దాన్ని మనం ఫస్ట్ పక్కన పెట్టి పిల్లలకి వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళు ఎందుకు మారాం చేస్తున్నారు, లేదంటే వాళ్ళని వేరే పనిలో ఎలా ఎంగేజ్ చేయొచ్చు, ఆ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్ అనేది అలవాటు అవ్వకుండా చూసుకోవచ్చు. రెండవ అంశం, ఈ మొబైల్ ఫోన్ చూస్తూ పిల్లలు ఎక్కువ లేదంటే తక్కువ తింటారు. వాళ్ళకు కొలత అనేది తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళు ఆ తినే పదార్థం మీద వాళ్ళ ఫోకస్ పెట్టట్లేదు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడైతే పెడతారో, దృష్టి ఎప్పుడైతే పెడతారో అప్పుడు వాళ్ళు ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అనేది తెలుస్తుంది పిల్లలకి కూడా. అలానే ఈ మొబైల్ ఫోన్ చూపించడం వల్ల లేదంటే స్క్రీన్ టైం చూపించడం వల్ల మనకి ఇండైజెషన్ అనేది వస్తుంది. వంట పట్టదు అని అంటాం. ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఎప్పుడైనా చెప్తారు మనకి వంట పట్టదు అనే పదం. వంట పట్టదు అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే ఇండైజెషన్ వస్తుంది, అంటే డైజెషన్ సరిగ్గా కాకపోతే. ఎందుకు డైజెషన్ సరిగ్గా అవ్వదు మొబైల్ ఫోన్ చూస్తూ భోజనం తింటే అంటే, మనం మొబైల్ ఫోన్ చూస్తూ లేదంటే స్క్రీన్ టైం చూస్తూ భోజనం తింటే నవలడం మర్చిపోతాం. అక్కడ ఉన్నది ఖాళీ చేసేయడంలోనో లేదంటే ముద్ద తర్వాత ముద్ద మింగడంలోనో మనం దృష్టిని పెడతాం, కానీ నవలటం మీద మనం దృష్టిని పెట్టము. ఎందుకంటే మిగతా సగం దృష్టి అంతా మనకి ఆ మొబైల్ ఫోన్లో ఏం జరుగుతుందో దాని మీద ఉంటుంది కనుక. సో ఇండైజెషన్ అనేది వస్తుంది మొబైల్ ఫోన్ చూసి తినడం వల్ల. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం ఒక చోట కూర్చుని భోజనం చేస్తామో మన ఫ్యామిలీ మెంబర్స్తో మనకి బాండింగ్, మన కుటుంబంలో ఎవరైతే ఉంటారో తండ్రి గారితో లేదా తల్లి గారితో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ తోటి మనకి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ మొబైల్ ఫోన్ చూస్తూ మనం భోజనం తినిపించడం వల్ల పిల్లలకి వాళ్ళకి మీతో కనెక్టివిటీ అనేది పోతుంది, ఒక పేరెంట్తో కనెక్టివిటీ అనేది పోతుంది. సో మీరు ఏం చెప్పినా వాళ్ళు పిల్లలు వినరు. సో దీన్ని మనం ఎలా అరికట్టచ్చు అంటే, ముఖ్యంగా మీరు తినే పదార్థాన్ని పిల్లలకి ఇంట్రెస్టింగ్గా, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా మీరు అది చెప్పడము, లేదంటే ప్రజెంటేషన్లో మీరు చూపించడము, ఒకటే మీల్ కాకుండా ప్రతిరోజు డిఫరెంట్ ఐటమ్స్ చేయడము మీరు అలవాటు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి ఇలా చెయ్యి, ఇలా తిను, ఇంత తిను, ఇది తిను అని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని వాళ్ళకి మీరు డిక్టేట్ చేయకూడదు. లెట్ దెమ్ లెర్న్, వాళ్ళని నేర్చుకొనివ్వండి. ఎంత తినాలి, ఏం తినాలి అని వాళ్ళని నేర్చుకొనిస్తే మీరు డిక్టేట్ ఎప్పుడైతే చేయకుండా ఉంటారో వాళ్ళు నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం మీరు భోజనం తయారు చేసేటప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో లేకపోతే నాన్నమ్మ ఇంట్లో నానమ్మ చపాతీలు చేస్తుంటే చిన్నగా మీకు పిండి పక్కన పెట్టి కలిపిచ్చి మీ చేత చపాతీలు చేయిస్తారు, గుడ్డి చపాతీలు. అలానే ఈరోజు కూడా మీరు వంట చేసేటప్పుడు మీ పిల్లల్ని మీరే మీల్ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేయండి. మీతో పాటు పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి మీరు ప్రిపేర్ చేసే మీల్ ఎలా తయారు చేస్తున్నారు, లేదంటే వాళ్ళు మీకు ఎలా సహాయం అందించగలరు అనే అంశాలపైన మీరు దృష్టి పెట్టి పిల్లల్ని కూడా ఈ మీల్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒక రివార్డ్ మెకానిజం ఇవ్వండి పిల్లలకి. అంటే ఒక మొబైల్ ఫోన్ చూడకుండా భోజనం తింటే ఒక రివార్డ్ ఇవ్వండి. ఆ రివార్డ్ ఎలాంటి రివార్డ్, మెటీరియలిస్టిక్ రివార్డ్స్ కాదు. మీరు మొబైల్ ఫోన్ చూడకుండా మీ పిల్లలు కనుక భోజనం తింటే వాళ్ళకు సరదాగా ఒక పార్క్కి వెళ్ళడము, లేదంటే సరదాగా ఒక బయటకు వెళ్ళడము, వాళ్ళతో సమయాన్ని గడపండి. ఆ సమయాన్ని గడిపిన దాన్నే రివార్డ్ అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. సో మీరు ఎప్పుడైతే మెటీరియలిస్టిక్ రివార్డ్స్ ఇస్తారో పిల్లలు వాటికే అలవాటు పడతారు. మెటీరియలిస్టిక్ రివార్డ్స్ ఇవ్వకుండా ఎప్పుడైతే వాళ్ళకి బాండింగ్ రివార్డ్స్ ఇస్తారో అప్పుడు స్వతహాగా వాళ్ళు మెటీరియలిస్టిక్ రివార్డ్స్కి దూరం అయ్యి మీకు దగ్గర అవుతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం
మీరు తినేటువంటి ఆ మీల్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని మెమరబుల్ టైం లాగా చేయాలి పిల్లలకి. అంటే ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడుకోవడం, లేదంటే కథలు చెప్పడం పిల్లలకి. అట్లానే మీరు కథలు అంటే మీకు నచ్చిన కథలు ఏదైనా చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఆహ్లాదకరమైన విషయాలు అంటే స్ట్రెస్ లేని విషయాలు, ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఎవరితో ఆడుకున్నావు, ఇలాంటి విషయాలు మీరు పిల్లల్ని అడగచ్చు. ఇవన్నీ మీ పిల్లలు చేయాలి అంటే ముందు మీరు వాళ్లకు ఒక మంచి రోల్ మోడల్ అవ్వాలి. సో మీరు రోల్ మోడల్ అవ్వాలి అంటే మీరు కూడా మీ పిల్లల ముందు తినేటప్పుడు మొబైల్ ఫోన్ లేదా టీవీ చూస్తూ భోజనం తినకూడదు. మీ పిల్లల ముందే కాదు, మీకు కూడా అది చాలా మంచి అలవాటుగా మీకు కూడా మంచి అలవాటుగా అవుతుంది. మొబైల్ ఫోన్ లేదా టీవీ చూడకుండా భోజనం తింటే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ సలహాని మీరు అందరూ పాటిస్తారని ఆశిస్తూ సిన్హా.